హాయ్ గైస్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో అయితే మేము December 31 అప్లోడ్ చేద్దాం అనుకుంటాం. చాలా లేట్ అయిపోయింది. యూట్యూబ్ కొన్ని బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే 2024లో మేము జర్నీ చేసిన క్లయింట్స్ కానివ్వండి, ఇప్పుడు బేసిక్గా మనం రెగ్యులర్గా చేసే మగవా వాళ్ళు కానీ, శాంతి గారు కానీ, మాధవి గారు, అమృత, భార్గవి రెగ్యులర్గా చేసే వాళ్ళందరూ ఉన్నారు కదా వీడియోస్ అన్ని. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, 2024 ఎలా ఉంది, సో అలానే 25లో ఏమైనా ఇంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ రోజు మన కొలాబరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి చిన్నగా వాళ్ళ ఒపీనియన్స్ జస్ట్ అలా చిట్చాట్ లాగా పెట్టామన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చేస్తున్నాం వీడియోస్ అయితే, బట్ అందరూ కలిసి ఒక వీడియోలో ఉండడం నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఇవాళ అవన్నీ కూడా చూపించాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరైతే ఎక్స్క్యూజ్ చేయాల్సిందల్లా ఏంటంటే కొద్దిగా లేట్ అయింది వీడియో. అన్ని కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్, న్యూ ఇయర్ అని వచ్చి ఉంటాయి అనమాట వీడియోలో. కొంచెం అదొకటి ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేటప్పటికి. అండ్ మనం కమింగ్ టు మన ఛానల్కి వస్తే, మన ఛానల్లో ఏంటంటే కింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ టైం కూడా మీరు చూసారు ఒక వీడియో, మాధవి గారు బాగా సపోర్ట్ చేశారు. సో అదేవిధంగా ఎవ్రీ వీక్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట కుకింగ్ ఛానల్ కాన్సెప్ట్. సో అలాగే షాపింగ్ వీడియోస్ రెగ్యులర్గా రన్ అవుతూనే ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ఇంకేంటంటే ఇంకా వీడియోస్ ఎక్కువ కొద్దీ మనం ఒక చిన్న పేజ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇన్స్టాగ్రామ్లో. అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం 2025లో. ఇవన్నమాట మన ఛానల్ అప్డేట్స్ 2025కి. సో ఇకపోతే అందరిని అడుగుదామండి ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి నాతో పాటు. బిఫోర్ గోయింగ్ టు వీడియో, మన ఛానల్ కొత్తగా చూసారు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మీకు అనంతపూర్లో షాపింగ్ అవేర్నెస్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో అంతేకాకుండా కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి డిఫరెంట్ డిషెస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు ఒక యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేస్తాను. నెగ్లెక్ట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ అయిపోతాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, మగవాళ్ళు అయితే ఉన్నానండి ఎండి గారితో, మగవా ఎండి గారు స్వామితో అయితే. సో నేను చెప్పాను కదా, ప్రతి 2024లో సో మా జర్నీ, సో మా క్లయింట్స్ కానివ్వండి, మీ కొలాబరేషన్ చేసిన వాళ్ళకి కానివ్వండి, మా జర్నీ ఎలా ఉందని చెప్పేసి అలా ఒక స్వీట్ మెమరీస్ లాగా వీడియో అయితే మేము మేక్ చేస్తున్నాం ఇక్కడ. సో స్వామి ఎలా ఉన్నారు? ఫైన్ అండి యాక్చువల్లీ. ఓకే. సో ఈ కాన్సెప్ట్ నచ్చిందా మీకు? 24లో మా జర్నీ ఎలా ఉందనేది, అంటే మా జర్నీలో బీ పార్ట్ అనమాట మీరు అందరూ కూడా. సో అవన్నీ కూడా ఒక మెమరీ లాగా మేము ఒక మేకౌట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక వీడియో అనేది. ఎలా ఉంది మీకు? ఐడియా బాగా నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో మచ్ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ మనము లాస్ట్ ఇయర్ 2024 December 17th మనం మగవా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ గడిచిన 1 year చూసుకుంటే లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్స్ అండ్ దానికి తగ్గట్టు కస్టమర్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ చాలా హ్యాపీగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎన్నో కొత్త మాల్స్ అండ్ ఓపెన్ అయినప్పటికీ మనం ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లు మనకుండే క్లయింట్స్ రియల్లీ వాళ్ళు వచ్చి వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటే హౌ మచ్ దే హ్యావ్ సాటిస్ఫైడ్ హియర్ అని, ఎందుకు కదా మనం బిజినెస్ చేస్తున్నాము అని ఒక తృప్తి అయితే కలుగుతుంది. For that, I am really thankful to all my well-wishers and customers, those who have supported me in last 2024. And now coming to 25, ఏదన్నా చిన్న ఇంప్లిమెంటేషన్స్ కొత్త చేయడం కానీ, చిన్న మిస్టేక్స్ జరిగిండేటి కరెక్షన్స్ చేసుకొని, కస్టమర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్, సజెషన్స్ తీసుకొని ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంత సక్సెస్లో వేదస్వామి కూడా ఒక భాగం అని చెప్పడానికి ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే బేసిక్గా మాకు వీరితో ఉన్న పరిచయము మగవాతో 2024 నుంచే ఉన్నప్పటికీ వీరికి మాతో ఉన్న పరిచయం శుభం గ్రాండ్ అంటే ఆల్మోస్ట్ 3 years నుంచి వీఆర్ బీయింగ్ ట్రావెల్. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఐ డెంట్ అలౌ దెమ్ టు టేక్ వీడియో యాక్చువల్లీ, అలా పరిచయం అయింది మా పరిచయం. కానీ తర్వాత నేనే మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ నెవర్ గాన్ ఇన్ టు వెయిన్. వాళ్ళకి ఇంకా ఏదో ఇక్కడ వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళదే సొంత షాప్ అన్నట్లు అలా ఫీల్ అయి చేస్తారు. వాళ్ళు చేసే వీడియోలో జెన్యూనిటీ కూడా ఉంటుంది. అందుకోసమే మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఉన్నందువల్లే వీఆర్ బీయింగ్ ట్రావెల్డ్ అనమాట. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది కదా స్వామి. అసలు 3 years అవుతుంది. శుభం నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం, అంటే కొలాబరేట్ అయి ఉన్నామండి. సో ఇప్పుడు మగవా నుంచి అయితే ఇంకా కంప్లీట్గా 1 year అయిపోతుంది. సో లాస్ట్ 1 year యానివర్సరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మనం అయితే. సో మంచి క్లయింట్స్, కస్టమర్స్ కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అండ్ ఎప్పటికప్పుడు ఉంటున్న ఈ కాంపిటీషన్లో ట్రెండీ ఆఫర్స్ మెయింటైన్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకు క్వాలిటీలో తగ్గొద్దు ఎక్కడ కూడా, అండ్ డిజైన్స్లో కూడా మనకు ఇలాంటి వాటికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమైపోతుందంటే, మనం శారీ ఇవ్వాలి అనుకుంటే 100 rupees కూడా ఇవ్వచ్చు, ఇట్స్ నాట్ డజంట్ మ్యాటర్. బట్ క్వాలిటీ గురించి ఇవాళ రేపు ఆలోచించే కస్టమర్స్ దొరకాలి అంటే టఫ్ అయిపోతుంది. అంటే ఎక్కడ చీప్ ఉంది అని ఆలోచిస్తున్నారు కస్టమర్స్ అందరికి. న్యూ ఇయర్ తరపున నా చిన్న విన్నపం ఏంటంటే, మీరు
తక్కువ ఎక్కడ అని చూడకండి, క్వాలిటీ ఎక్కడ ఉంది, దాని వర్తా కాదా అని చెక్ చేసుకోండి మార్కెట్లో దయచేసి. అంటే ఒక 3 months వాడి అలా పడేసే కంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడే బట్టలకి మనము రెస్పెక్ట్ ఇచ్చి అది క్వాలిటీగా తీసుకుంటే మనకు హ్యాపీ, మాలా క్వాలిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళకు కూడా ఎంతో సంతోషంగా ఒక సపోర్ట్ చేసిన విధంగా అయితే అవుతుంది. మనం ఎన్నో ఆఫర్స్ పెట్టాలనుకున్నా కూడా ఏ రోజు క్వాలిటీలో మైనస్ లేదు. అండ్ ఏదైనా కస్టమర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేయడానికే చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా ముందుకెళ్ళాలి, మమ్మల్ని వేద గారిని అలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ నమస్తే అండి. సో మాధవి గారితో అయితే ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు కిరణా పట్టు సారీస్ మీకు అందరికీ తెలుసు, మేము లాస్ట్ ఏమైనా 1.5 year షాప్ పెట్టినప్పటి నుంచి కొలాబరేషన్ లోనే ఉన్నాం. ఏంటి మేడం 2024 ఎలా ఉంది బిజినెస్ గానీ, ఎలాంటి కస్టమర్స్ వచ్చారు మీకు 2024 లో? మంచి కస్టమర్స్ వచ్చారు మేడం. మీరు యూట్యూబ్ తీయడం వల్ల అందరికీ తెలిసిందనమాట. మా షాప్ లో పట్టు శారీస్ బాగుంటాయి, బయట ఇవ్వలేని ధరకు మేము ఇస్తున్నాము, ప్లస్ డిజైనర్ శారీస్ బాగుంటాయి. 23 లో షాప్ పెట్టాం మేడం. మీ ద్వారా అందరికీ తెలిసిందనమాట. ఎక్కడెక్కడ కస్టమర్లంతా మాకు బాగా పరిచయం అయినారు. 24 లో ఈ షాప్ పెట్టాం మేడం. 24 ఎండింగ్ లో పెట్టాం. 25th కి ఇంకా ఏమన్నా గానీ ఫ్యాక్టరీస్ నుంచి మనం డైరెక్ట్ అక్కడి నుంచే పర్చేజ్ చేసేస్తాం. మనం పట్టు వ్యూవర్స్ చేస్తున్నాము, రెగ్యులర్ ఐటమ్ కూడా మనం డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఇవ్వాలనేసి ఇంకా తక్కువకి మంచి క్వాలిటీలు డిజైనర్ వేర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఉంది మేడం. 2025 ఇంప్లిమెంటేషన్ ఇదంతా కూడా మేడం. మీకు మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి మేడం అసలుకి, ఎందుకంటే మీది యూట్యూబ్ ద్వారా మీ ఛానల్ ద్వారా. అట్లా కాదు, 2023 లో నాకు ఫోన్ చేశారు మేడం, కిరణా పట్టు సారీస్ పద్మనాభనగర్ లో చిన్న షాప్ ఉంటది అని. నేను వచ్చినప్పుడు అనుకున్నారా అంటే మన రిలేషన్ ఇట్లా కంటిన్యూ అవుతుందనో, లేకపోతే అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు? మేడం ఫస్ట్ స్టార్టింగ్ చేసాం మేడం మనము, తక్కువ రీజనబుల్ గా పెడదాం అనేసి. అందులో ఓన్ ఐటమ్ అంది. అట్లా కస్టమర్స్ నాకు పట్టు నుంచి ఫ్యాన్సీ గాని పరిచయం చేసేస్తున్నారు మేడం. పట్టుపైనే ఉంది మేడం. మెయిన్ ఐటమ్ పట్టే మేడం. నాకు ఇప్పటికైనా గానీ పట్టే ఇంట్రెస్ట్, ఎందుకంటే ఓన్ కాబట్టి అదే బాగా ఇవ్వచ్చు, అందరికి రీజనబుల్ గా ఇవ్వచ్చు, మంచి క్వాలిటీ ఇవ్వచ్చు అనేసి. ఇంకా వచ్చిన వాళ్ళు ఎప్పుడు పట్టువే వద్దు, మనకి డిజైనర్స్ గానీ మంచిగా తీసుకురండి అంటే అది కంటిన్యూ చేస్తున్నాను. బాగుంది మేడం, బిజినెస్ బాగుంది. మీ ద్వారా అందరికి తెలిసింది, ఎక్కడెక్కడో వాళ్ళంతా. 2025 లో మంచిగా చేద్దాం ఇంకా కూడా. సో బెస్ట్ ప్రైజెస్ లో మీరు తీసుకురండి. మీ సెలెక్షన్ ఎప్పుడు కూడా సూపర్ ఉంటది. అండ్ మీ సెలెక్షన్ ని నా ద్వారా చూపిద్దాం అందరికి. ఓకే గైస్, థ్యాంక్ యూ. హలో అండి, బామాస్ లో అయితే ఉన్నాను. సో నేను మొదటి నుంచి చెప్పేదండి, 2024 లో మేము కొలాబరేట్ అయిన అందరి దగ్గర నేను ఒక రివ్యూ తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇలా మాకు ఉన్న కొలాబరేషన్స్ ని ఎలా ఒక్కొచ్చి బిల్డ్ చేసుకోవడానికి కానీ స్ట్రాంగ్ చేసుకోవడానికి అని చెప్పొచ్చు అనమాట. శాంతి గారు ఎలా ఉన్నారండి? మొత్తానికి 2024 మీకు ఎలా ఉంది? బాగుంది మేడం. సో బిజినెస్ ఎలా ఉంది? బాగుంది మేడం, బిజినెస్ బాగుంది. మనం 2024 లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము, ఇన్స్టా స్టార్ట్ చేసాము. దాని వల్ల మనకి బిజినెస్ కూడా చాలా హైప్ అయింది. బిజినెస్ అయితే మంచిగా ఉంది. తర్వాత వచ్చేసి మనం పెడుతున్న రేంజెస్ గానీ, కస్టమర్స్ అందరూ మంచి మీడియం రేంజెస్ లో బడ్జెట్ శారీస్ అడిగారు, వాళ్ళందరికీ మంచి బడ్జెట్ శారీస్ ఇచ్చాము. అట్లాగే డైలీ మనం అప్డేట్ పెడుతున్నాము, దాని వల్ల కూడా మంచి రెస్పాన్స్ వస్తా ఉంది. ఆన్లైన్ కూడా మనం 24 నుంచి పంపిస్తున్నాము, ఆన్లైన్ పంపిస్తున్నాము. ఇంకొకటి చెప్పండి, బొటిక్ స్టార్ట్ చేసాము. బొటిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బొటిక్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. విత్ ఇన్ 1 month లో మనకి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టా ఫాలోవర్స్ నాకు మంచి హెల్ప్ అయితే ఆల్మోస్ట్ 1 lakh పైన రీచ్ అయినట్టు, 1 lakh రీచ్ అయింది. ఇన్స్టాలో మంచి హల్చల్ సృష్టించింది. ఒక వీడియో అయితే ఒక్క వీడియోని ఇలా తిప్పేసింది అనమాట ఛానల్ ని. మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టా బాగా రెస్పాన్స్ వచ్చింది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 లో ఈ రెండు అయితే మంచి గుడ్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మీతో కొలాబరేషన్. మీతో కొలాబరేషన్ అయితే మంచిగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెండ్స్ గా బాగా ఫ్రెండ్స్ అయ్యాం. ఇదైతే మంచి, ఎందుకంటే ఒక వర్క్ లో ఉన్నప్పుడు మనం కొలాబరేట్ అయినప్పుడు మేడం, మనం ఏదో ఫార్మల్ గా వచ్చి చేయడం కంటే కూడా ఫస్ట్ మనం ఏంటి అనేది ఒకరికొకరు అర్థమైతే, సో ఆ బిజినెస్ ని కానివ్వండి, సో ఆ కంటెంట్ కానివ్వండి, ఇంకో 10 మందికి అర్థమయ్యేలాగా మనం మాట్లాడాలంటే మనం ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. సో నేను మెయిన్ అదే ఆలోచిస్తానండి. కోఆపరేషన్ వల్ల అన్ని జరుగుతున్నాయి మేడం. కొలాబరేషన్ ఒకరితో అవుతున్నామంటే ఫస్ట్ వాళ్ళతో కొంచెం అటాచ్ గా అవడానికి ట్రై చేస్తాను. సో అప్పుడే నేను 10 మందికి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటదని నేను అనుకుంటున్నాను. సో ఇదండి శాంతి గారు, అయితే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఇది మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు కిషోర్ సార్ కానీ మీరు కానీ.
సో ఇలానే సపోర్ట్ చేస్తున్నాను మమ్మల్ని అందరినీ కూడా. సో ఉమెన్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, సో హానెస్టీగా ఎవరైతే మంచిగా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందండి. వైష్ణవి శారీ స్టోర్కి వచ్చాం, భార్గవి దగ్గరికి. హాయ్రా. హాయ్ అక్క. 2024 ఎలా ఉంది అసలు ఈ ఇయర్ మీకు? 2024 స్టార్టింగ్ లో ఫుల్ టెన్షన్ తో స్టార్ట్ అయింది. తర్వాత స్టార్టింగ్ అంతా కూడా స్లోగా ఉండి జగ్గుమని వెళ్ళిపోయాను. జగ్గుమని అనంతపురం మొత్తానికి కూడా. సో ఒక పర్టికులర్ బెనారస్ వీవింగ్ కానీ కంచి వీవింగ్ అంటే వైష్ణవి శారీ స్టోర్ ఒక బ్రాండ్ పెట్టేస్తాం. అలా అంత డిస్టెన్స్ లో ఉండి కూడా అసలు ఎత్తుక్కొని వచ్చారు కదా అసలు కస్టమర్ చాలా మంది. అసలు నేను అనుకున్నాను ఈ లాస్ట్ లో ఎవరు వస్తారో అని అనుకున్నాను. బట్ ఫస్ట్ మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను మీకు, అక్క నేను జాబ్ వదిలేసి వస్తున్నాను, నాకు కొంచెం భయంగా ఉంది, సో మీతో కొలాబరేషన్ ఎలా ఉంటది అనుకుంటే నాకు తెలియదు. నేను మొత్తానికి ఈ ఫీల్డ్ కే నేను కొత్త. బట్ మీ కొలాబరేషన్ తో నాకు వచ్చిన సపోర్ట్, నేను ఎక్కడో జేఎన్టీ దగ్గర ఉండే పర్సన్ ని, నా బిజినెస్ అక్కడే ఆ ఇళ్ళ దగ్గరే ఉండేది. బట్ ఇప్పుడు నేను యుఎస్ఏ కూడా నా కొరియర్స్ అనేది కొరియర్స్ ఇస్తున్నాను. సో అండ్ కొలాబరేషన్స్ కూడా చాలా హెవీగా వస్తున్నాయి. అండ్ బెనారసీ నేను ఏదైతే చేపిస్తున్నానో అవన్నీ కూడా యుఎస్ కి ట్రాన్స్పోర్ట్, లైక్ అక్కడ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని వచ్చేంత లెవెల్ కూడా నేను వచ్చాను. దిస్ ఈజ్ ఓన్లీ ఆ క్రెడిట్ అంతా పోయేది ఇదిగో ఈవిడికి. ఓ థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే ఎవ్రీ టైం కూడా మేము వీడియోస్ కోసం వచ్చినప్పుడు కొత్త కొత్త స్టాక్, కొత్త వెరైటీస్ అండ్ మీ డెడికేషన్ కూడా. వారణాసి వరకు వెళ్ళడము, ఒక లేడీ సింగిల్ గా అక్కడ తిరగడము, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడము, అక్కడ ఉన్న ఐటమ్ అంత మంచిగా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచే తెప్పించుకోవచ్చు ఆన్లైన్ లో, ఇప్పుడు అది జరుగుతుంది కదా. సో అక్కడ వరకు వెళ్ళి మంచి మంచి స్టాక్ తీయడము సార్ చాలా బాగా అనిపించింది. వైష్ణవి శారీ స్టోర్ మా కొలాబరేషన్ 2024 కూడా. అండ్ 25 అయితే ఇక వైల్డ్ ఫైర్ ఎలా ఉండబోతుంది. నేనైతే నాకు చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. 2025 అయితే నేను అది జరిగాక చెప్తాను. బట్ ఇట్స్ అ హ్యూజ్ కొలాబరేషన్. నాకు అది సక్సెస్ అవ్వగానే ఫస్ట్ నేను మీకే చెప్తాను. అండ్ అలాగే ఈ 25 కి సో మనకు కొత్త షాప్ కూడా చేస్తున్నాము. కోట్ రోడ్ లో న్యూ షాప్ అయితే తీసుకుంటున్నారు, ఎందుకంటే జైన్ లాంగ్ అయిపోతుంది. సో పైగా స్పేస్ కూడా మనకు ఇది కన్వీనియంట్ గా స్పేస్. మీకేంటంటే ఇప్పుడు మళ్ళీ అంటారు అయ్యో పెద్ద షాప్ తీసుకుంది, కాస్ట్ ప్రసక్తే లేదు. ఆ తీసుకోవడం అనేది రిస్క్ మాది. తర్వాత ఆ ప్రైసెస్ మీరు ఎంజాయ్ చేయాల్సిన బాధ్యత మీది. అంతే అంతే. సో ఎంజాయ్ చేయాలి, అంతే, కలెక్షన్ ఎంజాయ్ చేయాలి. బట్ మీరు ప్రైసెస్ గురించి మాత్రం అసలు ఆలోచించొద్దు. మంచి మంచి డిస్కౌంట్స్ అండ్ బెస్ట్ ప్రైసెస్ అనేది మీకు ఇస్తాను. అండ్ వన్ మోర్ ఏంటంటే వైష్ణవి సారీస్ నుంచి ఇప్పటి వరకు మనం 3 or 4 టైప్స్ ఆఫ్ సారీస్ చూసాము. సో బట్ ఇక్కడ ఈ కొత్త స్టోర్లో ఏంటంటే అన్ని రేంజెస్ చూడొచ్చు, అన్ని వెరైటీస్ చూడొచ్చు అనమాట ఈ స్టోర్ నుంచి. సో కోట్ రోడ్లో అండి లివీస్ పైన ఫ్లోర్లో అయితే కొత్త ఒక షోరూమ్ అయితే స్టార్ట్ చేసింది భార్గవి అయితే. సో మీ అందరి సపోర్ట్ ఉండాలి. సో ఉమెన్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సో ఈ 2024లో ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎలా చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ అనేది, ఎంత కష్టపడుతున్నారు, ఈ బిజినెస్ వెనకాల ఎంత డెడికేషన్ ఉంది అని చెప్పడానికి ఈ వీడియో అయితే అన్నట్లు. ఇంకా థ్యాంక్ యూ భార్గవి, బాగా సపోర్ట్ చేస్తున్నావు. 25 కూడా మన కొలాబరేషన్ ఇలానే 3 పువ్వులు 6 కాయలుగా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో బై. యా బై. సో ఇకపోతే మనమైతే వచ్చేసాం స్వాగత్ ఫర్ న్యూట్రియన్స్ లో. స్వాగత్ ఫర్ న్యూట్రియన్స్ అంటే లాస్ట్ లో అట్లేం లేదు అబ్బా, అలా అడిగితే నేనేం చెప్పలేదు. అందరూ నాకు కావాల్సిన వాళ్ళు అందరూ మా వాళ్ళే, ఇంకా అలా అడిగితే ఏం చెప్తాం. సరే, ఎలా ఉంది 2024 బిజినెస్, ఎలా ఉంది, ఎలాంటి కస్టమర్స్ ని ఫేస్ చేశారు ఫస్ట్ ఈ 2024లో? మామూలే అండి, అదే పిండి కొద్ది రొట్టి అని అంటారు కదా, ఆ టైప్ లో వాళ్ళ అమౌంట్ పెట్టేదానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. తప్పేం లేదు, యాజ్ ఎ కస్టమర్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మనము వాటి నుంచి వాదించుకోవడాలు, కాంప్రమైజ్ అవ్వడాలు ఇలా చాలా జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే హ్యూజ్ కస్టమర్స్ మీ ద్వారా వచ్చారు. సో థ్యాంక్ యూ. ఇయర్ ఎండింగ్ లో ఇలాంటి రివ్యూస్ చాలా కొత్తగా ఆలోచించారు. సో మీ ద్వారా చాలా అంటే చాలా, నేనైతే చాలా బాగా ఇంప్లిమెంటేషన్ అయింది, సక్సెస్ఫుల్ గా రన్ చేశాను. ఇంకొకటి స్వాగత్ ఫర్ న్యూ ట్రెండ్స్ అంటే మంచి పేరు ఉంది. ఇంకొకటి న్యూ ట్రెండ్స్ ఏదైతే పేరుకు తగ్గట్టుగా నేనైతే కొత్తదనాన్ని అయితే చాలా మందికి పరిచయం చేశాను. సో అదంతా క్రెడిట్ అంతా మా వేద గారిదే. ప్లస్ ఒక్కరోజు అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు పిలిచిన రోజే నేను ఆమె అడిగారు నన్ను, ఏది మీకు అంటే అందరికి చూపించినట్టుగా మీ దగ్గర కూడా ఉందా, నేను అట్లయితే చెయ్యను అంటే, లేదండి మన దగ్గర ప్లస్ సైజ్ ఉంది. సో ఆ రోజు స్టార్ట్ చేశానండి, ప్లస్ సైజ్ తో స్టార్ట్ చేసేసి ఇప్పుడు వరకు కూడా ఆ ప్రభంజనం అలానే కొనసాగుతూ ఉంది. తెలంగాణ, చెన్నై, కర్ణాటక, కేరళ, సో ఆల్ స్టేట్స్ కి మనం సప్లై చేయగలిగేంత
హ్యూజ్ కస్టమర్స్ అయితే ఈమె ద్వారా వచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే సపోర్ట్ ఫస్ట్ థింగ్ చూసిన వాళ్ళందరూ ఫాలో అవ్వండి. ఇంకా ఇంకా మంచి మంచి ఎంటర్ప్రీనియర్స్ ని, ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ కి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సో చూసి మీరు కూడా ఇలాంటి బిజినెస్ వాడుకోండి కొంచెం. అలా కాకోకుండా సపోర్ట్ ఇవ్వండి. ఈమె కూడా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా వీళ్ళు కూడా సాధించడానికి చాలా అంటే చాలా మీరు కూడా సపోర్ట్ కావాలి. సో నాకైతే మంచి సపోర్ట్ దొరికిందని నేను చాలా సంతోషంగా ఉన్నానండి. 2025 ఏమన్నా ఇంప్లిమెంట్స్ ఉన్నాయా ఇంకేమన్నా? ఇలానే కొనసాగుతూ ఉంటుంది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కస్టమర్స్, వెల్కమ్ చెప్తూ ఉంటారు. నేను కూడా సాధ్యమైనంత వరకు మంచి క్వాలిటీతో ముందుకెళ్తానండి మీతో పాటు. సో అందరూ వేదా గారిని అయితే సపోర్ట్ చేయండి. ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఇంకొకటి అనంతపూర్ తోనే ఆగిపోకుండా ధర్మవరం ఇలా అన్ని మొత్తం అన్ని స్టేట్స్ కి ఇలా ఈమె వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ మాలాంటి వాళ్ళకి ఎంతో మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అమృత. థ్యాంక్ యూ. 2024 లాస్ట్ లో ప్రియా గారితో కొలాబరేట్ అయ్యామండి. శ్రీ జీనెక్స్ టెక్స్టైల్స్ అండి, ఆదిమూర్తి నగర్ లో అయితే ఈ షాప్ అయితే 2 months ముందు ఓపెన్ చేశారు. సో ఐ థింక్ మనం ఇది 4th వీడియో కదా ప్రియా గారు చేస్తుంది. 4 వీడియోస్ అండి. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాను మమ్మల్ని అయితే. సో ఎలా ఉందండి 2024 మీకు? అంటే మేము October 4th షాప్ ఓపెన్ చేసామండి. 2.5 months అయ్యింది. కానీ రెస్పాన్స్ బాగుందండి. మీ వీడియో తీసినప్పుడు మాత్రం మాకు కస్టమర్స్ చాలా మంది వస్తారు. మీ వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, యూస్ఫుల్ అయింది. ఇలా ఇంకా చాలా వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను మీతో నేను. 2024 ఈ 2 months లో ఎలాంటి కస్టమర్స్ రిసీవ్ చేస్తున్నారు మీరు? అంటే కస్టమర్స్ అంటే చాలా మంది ఉంటారండి. చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. అందరితో కలుపుకొని పోవడమే తప్ప ఇంకేం చేయము. అది అంటే మాకు వచ్చి మేము ఇది డిస్కౌంట్స్ పెట్టినా గానీ డిస్కౌంట్స్ పైన ఇంకా డిస్కౌంట్ అడుగుతారు. ఇంకా దానికి మనం ఏం చేయలేము అనమాట. అది ఒక్క రిక్వెస్ట్ నాది కస్టమర్స్ కి అందరికి. మేము ఏదైతే డిస్కౌంట్ ఇచ్చామో ఆ డిస్కౌంట్ మీద ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఇంకా తర్వాత డిస్కౌంట్ అంటే ఏం లేదు. మాది షాప్ ఓన్ కాబట్టి చాలా తక్కువ మార్జిన్ పెట్టుకున్నాము మేము. అందుకు అందరికి ఒక రిక్వెస్ట్ అంతే, ఎవరు బార్గెన్ చేయొద్దండి అనేది ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్. ఇక 2.5 months అవుతుంది కాబట్టి సో ఇంతకంటే ఇంక 25 కి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇప్పుడు పెట్టిన సెటప్ కాకుండా అంటే ఇంకా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నామండి మేము. చాలా వెరైటీస్ శారీస్, న్యూ కలెక్షన్ శారీస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెప్పిస్తున్నాం శారీస్ అన్ని. ఇంకా అది కొంచెం హ్యూజ్ గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం అంతే. ఓకే సూపర్ అండి. సో మొత్తానికి 2024 లో లాస్ట్ లో పరిచయం అయినా కూడా బాగా దగ్గర అయ్యారు మాకు. చాలా సాఫ్ట్ పర్సన్ అండి. సో మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తారు. తను చెప్పినట్టు ఆల్ ఓవర్ ఇండియా నుంచి బాగా సెర్చ్ చేస్తాను. రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే ప్రైజెస్ లో మనం ఇవ్వకూడదు, డిఫరెంట్ గా ఇవ్వాలి. సో దట్టు కూడా ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్ లో మనం ఒక షాప్ పెడుతున్నాము అంటే మనం ఏవి ఎక్కువ రేట్లు వేసినా కూడా కష్టం వేదా గారు. తక్కువ మార్జిన్స్, ఆ మార్జిన్ లో కూడా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు. అసలు రేట్ కన్నా తక్కువకి ఇచ్చేస్తున్నామని చాలా సార్లు నాతో చెప్పుకుంటున్నారు వీళ్ళైతే. సో అండ్ ఈ 2025 మీకు మంచిగా ఉండాలని అండ్ మంచి మంచి కలెక్షన్స్ రావాలని, మంచి కస్టమర్స్ రావాలి, మంచి కలెక్షన్ తీసుకురావాలని కోరుకుంటున్నాను.